అన్న పత్రికా విలేకరులకు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము బీసీల పట్ల వ్యతిరేక ధోరణి అవలంబిస్తుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులలో అత్యంత కీలకమైనటువంటి బీసీ విభాగంలో ఉన్నటువంటి బీసీ నాయకులు, మాజీ మంత్రులని టార్గెట్ చేసి ఈరోజు వాళ్ళని అణిచివేత ధోరణిలో అవలంబిస్తున్నారు. ఇది పద్ధతి కాదు అని చెప్తున్నాం. మేము కానీ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపాం, ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు. మరి ఏ రోజు బీసీల పట్ల ఈ ధోరణి అవలంబించలేదు. అయితే ఈరోజు వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏమంటే, మన మాజీ మంత్రివర్యులైనటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారి కుమారుడు కారుమూరి సునీల్ గారిని ఈడీ అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రాష్ట్రంలో బీసీల పట్ల ఈ కూటమి ప్రభుత్వము చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో పరిపాలన చేసి బీసీలను అణచివేస్తుందని తెలియజేస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో మీరెంత అణిచివేసినా మేము బీసీలు అదే ధోరణిలో పైకి లేచి పార్టీకి అండదండగా ఉంటాము. పార్టీ కోసము మేము ప్రాణాలను అర్పిస్తాము. బీసీలు అంతా కలిసి వైఎస్ఆర్సీపీని అధికారంలో తేవడానికి సునీల్నే కాదు, రాష్ట్రంలో ఏ నాయకుడు బీసీ నాయకులు జోలికి వెళ్ళినా మేమేమి భయపడము, మేము అండగా ఉంటాము సునీల్ గారికి. సునీల్ గారిని అక్రమ అరెస్టు నిరసనగా తెలియజేసుకుంటూ ఈరోజు సునీల్ గారిని వెంటనే విడుదల చేయాలని మేము అనంతపురం బీసీసీఎల్ వైఎస్ఆర్సీపీ తరఫున కోరుకుంటున్నాం. మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారి అబ్బాయి సునీల్ గారి అక్రమ అరెస్టుని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీసీఎల్ తరఫున ఖండిస్తున్నాము. ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు న్యాయం చేస్తాం, బీసీల ఓట్లతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఎంతసేపు ఉన్న బీసీల నాయకుల మీద దాడులు చేసి వాళ్ళ అరెస్టు చేయడమా, మీరు బీసీలకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చడమా అని ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, మీరు బీసీ నాయకుల్ని, ఎస్సీ నాయకుల్ని, ఎస్టీ నాయకుల్ని, ఇంకా ఇతరతర జగన్ గారికి దగ్గర ఉన్న నాయకులందరినీ దూరం చేసి జగన్ గారిని ఒంటరి చేయాలనే ఉద్దేశంతోనే మీరు ఈరోజు ఇలాంటి అరెస్టులకి, ఇలాంటి అక్రమ అరెస్టులకి మీరు తోడ్పడుతున్నారనేది ప్రజలందరికీ గమనిస్తున్నారు. పద్ధతి కాదు. బీసీలంటే ఇంతకుముందు నుంచి చెప్తూనే ఉన్నాం, బీసీలంటే మీరు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తే బీసీలంటే బ్యాక్వర్డ్ కాదు బ్యాక్ బోన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మమ్మల్ని దగ్గర తీసుకున్నారో, బీసీలకి ఎంత రాజ్యాధికార దిశగా ముందుకు తీసుకెళ్లారో అది ఓర్వలేక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2029 అధికారంలోకి వస్తే ఈ బీసీలు మరింత ఇంకా అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో బీసీలని అణగదొక్కే విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ చర్యలు మంచి పద్ధతి కాదు. రాజకీయాలలో ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం ఏర్పడిన తర్వాత రాజకీయాలలో ఏ రోజు బీసీల మీద ఇలా ఇంత దారుణంగా దాడులు జరగలేదని మరొకసారి మీ అందరికీ ప్రజల్లో కూడా గమనిస్తున్నారని తెలియజేసుకుంటూ సునీల్ గారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.